కనీసం జీవాలుగా మేము ఉన్నాం. కేసీఆర్ గారు మమ్మల్ని తెలంగాణ జనాలలో కలిపిండు. కనీసం మాకు మందులు ఇవ్వండి, మాకు కనీసం జీవన బీమా కల్పించని చెప్పేసి గొర్రెలు ఇవాళ గాంధీ భవన్ ముట్టడించిన సంఘటన ఈ రాక్షస కళ్ళుండి నోరుండి మాట్లాడలేని కబోదుల్లాగా వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముందు గాంధీలాగా వ్యవహరించారు. గొర్రెలు గాంధీలాగా వ్యవహరించి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని నోరుండి మాట్లాడలేని కళ్ళుండి చూడలేని ఈ కబోదులని రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీఎంలు అరెస్ట్ చేసింది. ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడొచ్చని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని, మాకు నటల మందు ఇవ్వాలని, మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలను కూడా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కనీసం జీవాలుగా మేము ఉన్నాం. కేసీఆర్ గారు మమ్మల్ని తెలంగాణ జనాలలో కలిపిండు. కనీసం మాకు మందులు ఇవ్వండి, మాకు కనీసం జీవన బీమా కల్పించని చెప్పేసి గొర్రెలు ఇవాళ గాంధీ భవన్ ముట్టడించిన సంఘటన ఈ రాక్షస కళ్ళుండి నోరుండి మాట్లాడలేని కబోదుల్లాగా వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముందు గాంధీలాగా వ్యవహరించారు. గొర్రెలు గాంధీలాగా వ్యవహరించి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని నోరుండి మాట్లాడలేని కళ్ళుండి చూడలేని ఈ కబోదులని రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీఎంలు అరెస్ట్ చేసింది. ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడొచ్చని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని, మాకు నటల మందు ఇవ్వాలని, మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలను కూడా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేయాలి? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.